హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు మర్చిపోకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 66. దివాన్ మీద నిద్రపోతున్న అవని పక్కనే పనుకున్నాడు రామ్. వచ్చేసావా అంది అవని రామ్కి ప్లేస్ ఇస్తూ పక్కకి జరిగి. నువ్వు నిద్రపోలేదా అంటూ ఫ్రీగా వదిలేసిన ఆమె హెయిర్స్ చూసి అవని చుట్టూ చేతులు వేశాడు రామ్. నిద్రే పోతున్నా అని అతని చేతి మీదకు చేరిపోయింది అవని. అవని తలపై ముద్దు పెట్టి ఇంకొంచెం దగ్గరకు లాక్కొని హత్తుకుంటూ రామ్ కూడా కళ్ళు మూస్తే మళ్ళీ అతను కళ్ళు తెరిచేది అవని బాలు చిన్నీల మాటలకే. ఇంత టైం అయ్యిందా అని బుక్ క్లోజ్ చేసి 2-3 గంటలు దాటడంతో బాబుకి పాలు పట్టింది చిన్ని. బాబుని ఎత్తుకొని తన కోసం పాలు కాంచుకుంటూ డ్రై ఫ్రూట్స్ తీసుకొని బాలుకి కాల్ చేసింది. ఏంటే అని బాలు అనడంతో తన కోసం ఎవరు ఫోన్ చేసినా లేదా తనెవరికైనా ఫోన్ చేసినా హలో అనో లేదా హలో చిన్ని అని పలకరించే వాళ్ళు ఉన్నారు, కానీ బాలు మాత్రం ఏంటే అది ఇది అని పిలవడం గుర్తొచ్చి ఏం చేస్తున్నావు అని చేశా అంతే అంది చిన్ని. ఏం లేదు, ఖాళీయే, అయిపోయిందా చదవడం అన్నాడు బాలు. అని చిన్ని అనడంతో మిల్క్ ఉన్నాయా ఇంట్లో అని అడిగాడు. ఇప్పటికి ఉన్నాయి, కానీ నైట్కి తీసుకోవాలి. నేను పాలు తాగేసి రామన్నయ్య వాళ్ళ ఇంటికి వెళుతున్నా అంది చిన్ని. ఓకే అని బాలు కాల్ కట్ చేయడంతో అప్పుడప్పుడు ఈ బాలుకి మెంటలేమన్నా వస్తుందా అని చిన్ని తిట్టుకుంటూ పాలు కలుపుకొని తాగేసి బాబుని తీసుకొని డోర్ లాక్ చేసింది. తను వెళ్ళేటప్పటికే బాలు అవనిలు చిట్ చాట్ లో ఉండడంతో వాళ్లతో కూర్చుంది చిన్ని. వాళ్ళ నవ్వులకి లేచిన రామ్ వాళ్లతో జాయిన్ అయ్యాడు. చిన్నికి తోడుగా వద్దని ఎంత చెప్పినా లక్ష్మి కూడా వెళ్ళడంతో ఎలాగోలా లక్ష్మిని మేనేజ్ చేసుకుంది చిన్ని. 2 రోజుల తర్వాత చిన్ని అమ్మా నాన్న ఆ మరుసటి రోజే శారద వాళ్ళు కూడా తిరిగి వచ్చేశారు. మళ్ళీ డైలీ రొటీన్ మొదలవడంతో బాబుకి నామకరణంకి మంచి రోజు చూసుకుంది వాణి. బాబుకి 21 రోజులు అవడంతో పురిటి స్నానం చేయించారు. చిన్ని ఆ ఫంక్షన్ ని మొత్తం వీడియో తీయిస్తూ గ్రాండ్ గా చేయాలనడంతో చిన్ని వాళ్ళ చుట్టాలందరూ ఫంక్షన్ కి వచ్చారు. బాబుకి తల్లి స్థానంలో వాణి ప్రసాదే కూర్చున్నారు. కానీ చిన్నికి మాత్రం కష్టమైపోయింది బాబు ఏడుపుకి ప్రతిసారి పాలు పట్టడానికి. బాలుని రమ్మంటే మీ వాళ్ళు ఉంటారు, ఆ సంతలోకి నేనెందుకు అని రానని మొహం మీద చెప్పేసి చిన్నిని బాధ పెట్టాడు. వచ్చిన చుట్టాలందరూ బాబు వాళ్ళ అమ్మ కోసం అడిగి తిరిగి ఏదో ఒకటి అని చిన్నిని తన కుటుంబాన్ని బాధ పెట్టడం చూసి అక్కడికి వచ్చిన రామ్ వాళ్ళకి కూడా చాలా బాధని ఇచ్చింది. అయినా ఆ బాధని చూపివ్వకుండా తమ మనవడి ఫంక్షన్ ని సంతోషంగా జరిపించారు వాణి ప్రసాద్. బాబు పేరు చిన్నీనే సెలెక్ట్ చేయడంతో ఇప్పుడైనా బాబు పేరేంటో చెప్పు చిన్ని అన్నాడు రామ్. శివాంష్ అని చిన్ని చెప్పడంతో వావ్, పవర్ఫుల్ నేమ్ చిన్ని అని రామ్ నవ్వుతూ అనడంతో ఇది బాబు వాళ్ళ అమ్మా నాన్న ఫిక్స్ చేసిన నేమ్ అన్నయ్య అంది చిన్ని కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంటే ఎమోషనల్ గా. చాలా బాగుందిరా, మీ అన్నయ్య మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్, అందుకే స్ట్రాంగ్ గా నేమ్ ముందుగానే డిసైడ్ చేశారు అని రామ్ అనడంతో నువ్వు కూడా నాకు అన్నయ్యవే అంది చిన్ని కళ్ళు తుడుచుకుంటూ. హా, మీ అన్నయ్యేలే, ముందు మీ అల్లుడిని ఉయ్యాలో వేయి నువ్వు అని అవని నవ్వడంతో
తన కళ్ళు తుడుచుకుంటూ తను బాబు కోసం తీసుకున్న చైన్ బాబు మెడలో వేసి బాబు కోసం ఇష్టంగా రెడీ చేసిన ఉయ్యాలలో వేసి ఉయ్యాలని చిన్నగా ఊపింది చిన్ని. వచ్చిన బంధువులు బాబుని చూసి తెచ్చిన గిఫ్ట్లు ఇచ్చేసి భోజనం చేసి తిరిగి వెళ్ళిపోవడంతో అందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి పంపించింది చిన్ని. చిన్ని అందరూ తినేశారు, నువ్వు తిను అని వాణి పిలవడంతో మళ్ళీ బాలుకి ఫోన్ చేసింది చిన్ని. కట్ అవుతుందనగా ఫోన్ లిఫ్ట్ చేసిన బాలు చెప్పు అనడంతో అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు బాలు, ఇప్పుడైనా రావచ్చుగా అంది చిన్ని. చిన్ని నేను ఆఫీస్కి కూడా వచ్చేసాను, నేను ఆల్రెడీ లంచ్ కూడా చేసేసా, నువ్వు నా కోసం చూడకుండా తిను, నేను ఈవినింగ్ వస్తాను అన్నాడు బాలు. చిన్ని సైలెంట్గా ఉండడంతో అప్పటి వరకు చేస్తున్న వర్క్ ఆపేసి ఓయ్ అన్నాడు బాలు. అని చిన్ని పలకడంతో నువ్వు తినేమా, నేను ఈవినింగ్ బాబుకి ఏదైనా తీసుకొస్తా అన్నాడు బాలు నిదానంగా చెబుతూ. ఇప్పుడు బాబుకి ఏం వద్దు, ఆడుకునే ఏజ్ కాదు వాడికి, అదే ఆడుకునే ఏజ్లో తీసుకోవచ్చులే అంది చిన్ని. సరేలే ముందు వెళ్ళి తిను, టైం 3 దాటుతోంది అని అదే సాఫ్ట్ వాయిస్ని మెయింటైన్ చేస్తూ చెప్పాడు బాలు. ఓకే అని చిన్ని కాల్ కట్ చేసి తినడానికి వెళ్ళడంతో చిన్ని అతి చిన్నగా మాట్లాడిన ఆ కాల్ బాలుది అని అర్థమై చిన్ని ఫీలింగ్స్ అన్ని గమనిస్తూ వాణి వాళ్ళకి ఇంటికి వెళతామని చెప్పి అవనిని తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడు రామ్. అందరూ వెళ్ళిపోవడంతో వాణి శివాంష్కి దిష్టి తీసింది. బాబుకి బట్టలు తీసేసి డైపర్ మాత్రం వేసి మెత్తని టీషర్ట్ వేసింది చిన్ని. ఉదయం లేచి పనులతో సరిపోయి వాణి అలసిపోవడంతో బంధువులంతా కూడా వెళ్ళిపోవడంతో చిన్ని కూడా రిలీఫ్గా ఫీల్ అయ్యింది. తండ్రి బయటకు వెళ్ళడంతో డోర్ లాక్ చేసి రూమ్కి వెళ్ళింది చిన్ని. బాబుని చేతిలోకి తీసుకోగానే పాల కోసం ఆమె ఎదపై తడుముతూ మొహం అటూ ఇటూ నెమరడంతో చిన్ని కన్నాకి ఆకలి వచ్చిందా అంటూ శారీలో ఉన్న చిన్ని బాబుకి పాలు ఇస్తూ కొంగు కప్పడంతో వద్దని చేతులతో చీరని నెట్టేశాడు బాబు. ఇలా చేస్తే ప్రతిసారి అదే అలవాటైపోతుంది కన్నా అంటూ మళ్ళీ చీర కొంగు కప్పింది చిన్ని. తన చిట్టి చేతులతో వీలైనంత వరకు తనపై పడుతున్న చీరని తోస్తూనే ఉన్నాడు బాబు. వాడికే ఆడి ఆడి అలుపొచ్చి నిద్రపోవడంతో బాబు పెదవులు తడి క్లాత్తో తుడిచి బెడ్పై వదిలి పక్కనే పనుకొని నిద్రపోయింది చిన్ని. సాయంకాలంగా వాణి తలుపు తట్టడంతో లేచింది చిన్ని. బాబు ఏం చేస్తున్నాడు అని వాణి అడగడంతో పాలు తాగాడు కదా, నిద్రపోతున్నాడు అంది చిన్ని. సరేరా నీకు పాలు కాంచిస్తా అంది వాణి. శారీ చేంజ్ చేసుకొస్తా అనేదల్లా ఆగి తన బర్త్డే రోజు కూడా ఈ శారీ తను బాలుకి చూపించలేదని అనుకుంటూ ఆ రోజు గుర్తు రాగానే ఆ రోజులాగే ఈరోజు ఏం జరగకుండా ఉంటే బాగున్ను అని ఆ రోజు బాలు బిహేవియర్ గుర్తు రావడంతో ఫోన్ చేయకుండా అలాగే కూర్చుంది చిన్ని. ఒక స్టెప్ వేసుండే పైటని మొత్తం భుజంపైకెత్తి చుట్టూ చుట్టుకొని నడుములోకి చిక్కుకొని వాళ్ళ అమ్మ అందించిన కప్ తీసుకొని కాళ్ళు ముడుచుకొని కూర్చుంది చిన్ని. టీవీలో రన్ అవుతున్న సినిమా చూసే ఇంట్రెస్ట్ లేక డోరామాన్ పెట్టిన చిన్ని పాలు తాగుతూ డోరామాన్లోనే లీనమవడంతో అప్పుడే వచ్చిన బాలు హాల్లో ఉన్న ఆమెను చూసి పిలవాలని నోరు తెరిచేవాడల్లా చివరి నిమిషంలో ఆగిపోయాడు. సన్నని వంపు తిరిగిన నడుము అతని కళ్ళకు చిక్కి అతని కళ్ళను మెరిపిస్తుంటే వాణి కిచెన్లో ఉండడం చూసి చిన్నగా వెళ్ళిన బాలు చుట్టూ చూస్తూ ఆమె నడుముపై చూపుడు వేలితో రాయడం ఆలస్యం. చిన్ని చేతిలో చెంప దెబ్బ తిన్నాడు. ఎవరో తన మీద చేయి వేశాడని వేగంగా లేచి కొట్టింది కానీ అక్కడ బాలుని చూడగానే బాలు అంది చిన్ని భయంగా చూస్తూ.
కోపంగా వెనక్కి తిరిగిన బాలు ఇంట్లోకి వస్తున్న ప్రసాద్ని చూసి చెంప మీద చేయి తీసేయడంతో, హే బాలు, మార్నింగ్ రాకుండా ఇప్పుడా వచ్చేది అని ప్రసాద్ అనడంతో, లీవ్ కుదరలేదు అంకుల్ అన్నాడు బాలు నార్మల్గా మాట్లాడుతూ. నువ్వెప్పుడు వచ్చావు బాలు, కూర్చో, కాఫీ ఇస్తాను అంది వాణి కిచెన్ నుంచి బయటకు వచ్చి. పర్లేదాంటీ, నేను బాబుని చూడడానికి వచ్చాను అని బాలు అనడంతో, కూర్చో బాలు అని ప్రసాద్ బలవంతంగా అడగడంతో ఆయనపై గౌరవంతో కూర్చున్నాడు బాలు. ఇద్దరూ ఫంక్షన్ విషయాలు కాసేపు మాట్లాడుకున్నాక, నేను బాబుని చూసేసి వెళతా అంకుల్ అంటూ పైకి లేచాడు బాలు. నిద్రపోతున్నాడని రూమ్లో అని చిన్ని రూమ్ చూపించడంతో చురుగ్గా ఆమెను ఓ చూపు చూసి వెళ్ళాడు బాలు. తండ్రి అక్కడే ఉండడంతో కిచెన్లోకి వెళ్ళిన చిన్ని కాఫీ సాకుతో కాఫీ తీసుకొని తన రూంలోకి వెళ్ళింది బాలు వెనకే.